హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. బేజా ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. 2 మేక మెదడులు తీసుకున్నాను. ఇందులో ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ప్యాన్లో 2 పావుల నూనె పోసుకున్నాను. నూనె కొద్దిగానే వేసుకొని బేజా ఫ్రై చేస్తున్నాను. ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలను 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను 50% వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న మటన్ బ్రెయిన్ ఇందులో వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం వేగిన తర్వాత రెండో సైడు ఈ మెదడుని తిరిగేసి వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కలు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా మెత్తగా ఉంటాయండి. ఎగ్ ఎంత మెత్తగా ఉంటుందో ఈ మెదడు కూడా అంత మెత్తగా ఉంటుంది. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. వీటిని వేగించిన తర్వాత ఇందులో 1 టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువగా కలపొద్దండి. ఎక్కువగా కలిపారంటే మెదడంతా చితికిపోయి నుజ్జు నుజ్జు అయిపోతుంది. టమాటా వేసి కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకున్న, 1 రెమ్మ కరివేపాకు వేయడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. మూత పెట్టి 2 నిమిషాల వరకు టమాటాని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో 1½ స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. ఒకసారి వీటిని అన్నిటినీ కలుపుకున్న తర్వాత 1 నిమిషం వరకు మూత పెట్టి వేయించుకోవాలి. ఈ బ్రెయిన్ ఫ్రైని అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ అడుగు పడుతుందంటే 1 స్పూన్ అంత నీళ్లు చిలకరించి కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని ఒక 1/2 నిమిషం వరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని. బేజా ఫ్రై రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. నేను ఇది చపాతీలోకి చేశాను. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. ఈ బేజా ఫ్రై రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి.